హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ లో. వీడేంట్రా ఫేస్ తో వీడియో చేయకోకుండా మళ్ళీ స్టార్టింగ్ లో ఎలా చేశాడు అలా చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, కొన్ని పనుల వల్ల నేను ఊరికి వెళ్లాల్సి వచ్చింది అని చెప్పాను కదా. సో దాని వల్ల అయితే నేను ఫేస్ తో అయితే రికార్డ్ చేయలేదు. సో కొద్దిగా టైం సరిపోక అందుకే ఇలాగైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో తీసి కూడా ఒక 10 డేస్ అయితే అవుతుంది. సో 10 డేస్ తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. సో కొద్దిగా ఇంకో 2-3 డేస్ వెళ్ళిపోయిందంటే సో చాలా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో దానివల్ల అయితే నేను కొద్దిగా వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి, ఏమనుకోకండి. సో ఇవాళ మన వీడియో వచ్చేసి 100cc బైక్స్ ఉంటారు కదా, లైక్ ప్యాషన్ ప్రో, ప్యాషన్ ప్లస్, ఇంకా మిగతా ఏ బైక్ అయినా కానీ మనము ఆయిల్ చేంజ్ ఈజీగా ఎలా చేసుకోవాలి, సో ఎప్పుడు చేసుకోవాలి, ఎన్ని కిలోమీటర్స్కి చేసుకోవాలి, ఎలాంటి ఆయిల్ అయితే బాగుంటుంది, ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో అయితే డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది ఎన్ఎస్ గురించి కూడా వీడియోస్ చేయి బ్రో, చాలా రోజుల నుంచి ఎన్ఎస్ గురించి అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం లేదని అయితే కామెంట్ చేస్తున్నారు. సో మన బైక్లో కూడా చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ఈ సండే లోపల ప్రతి వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఈ సండే వచ్చేసి మనకి సో 1 lakh సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో అయితే రాబోతుంది అనమాట. ఈ సండే అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో ఆల్రెడీ సగం వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకో సగం అయితే ఉందన్నమాట. సో ప్రతి వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఈ సండే లోపల నేను అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ మండే నుంచి యథావిధిగా అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా చాలా షోరూమ్స్కి అయితే వెళ్ళాలి, చాలా బైక్స్ అయితే రివ్యూ తీసుకోవాలి. అలాగే మన వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్స్ కూడా అడుగుతున్నారు. సో దాంట్లో కూడా వెళ్ళాలన్నమాట. సో ప్రతి ఒక్క దానికైతే వెళ్తాను. దానికి కొద్దిగా సపోర్ట్గా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారంటే నాకు కూడా చాలా హెల్ప్గా ఉంటుంది. అలాగే ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మన బైక్ సర్వీస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో బైక్ సర్వీస్ చేసే ముందు మనమైతే వాటర్ సర్వీస్ అయితే చేసుకుందాము. సో టోటల్గా క్లీన్గా అయితే క్లీన్ చేసేసుకుందాం బైక్ని. సో మనకు కావాల్సింది ఏంటంటే, సో ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది వచ్చేసి మనకి హీరో వాళ్ళది ఇంజన్ ఆయిల్ అనమాట. ఇది వచ్చేసి 900 ml. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాగా ప్యాషన్ ప్రోకి కానీ ప్యాషన్ ప్లస్కి కానీ సో మనకి 900 ml ఆయిల్ అయితే పడుతుంది అనమాట. సో ఒరిజినల్ ఆయిల్ అయితే తీసుకోండి. దీన్ని ఒరిజినల్గా ఎలా కంపేర్ చేసుకోవాలంటే, మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మోడల్ నెంబర్ అయితే ఇచ్చింటారు అనమాట. సో ఈ మోడల్ నెంబర్ని బట్టి మనమైతే చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఈ మోడల్ నెంబర్ని మీరు హీరో వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి కొట్టారంటే మీకు ఆయిల్ ఏదో చూపిస్తుంది అనమాట. సో ఇదైతే నేను తీసుకున్నాను 40+ సింథటిక్ ఆయిల్ అన్నమాట ఇది. సో ఇది వచ్చేసి మనకి 10W30 C. సో ఇదైతే మనము మన బైక్ అయితే యూజ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి 900 ml పూర్తిగా అయితే పోసేయాలి. సో మీకు నీట్గా అయితే చూపిస్తాను. అలాగే దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 330 రూపీస్ అయితే పడింది. సో 320 అలాగైతే పడింది అనమాట. 320 రూపీస్ అయితే పడింది. సో మామూలుగా అయితే ఎంఆర్పీకి అమ్ముతారు. సో కొద్దిగా తెలిసిన వాళ్ళని కొద్దిగా తక్కువకి అయితే ఇచ్చారనమాట. ఇప్పుడైతే మనం సర్వీస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో మెయిన్గా ఇంకోటి, మనం ఆయిల్ చేంజ్ చేసే ముందు చాలా బండ్లకి, ప్రతి బండికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంజన్ ఫ్లష్ అయితే చేయాలి. సో ఇంజన్ ఫ్లష్ అంటే ఇది వచ్చేసి ఇంజన్ షాంపూ అంటారు, ఇంజన్ ఫ్లష్ అంటారు. సో ఇది ఎందుకంటే మనకి ఓల్డ్ ఆయిల్ తాలూకా ఏవైనా వ్యర్థాలు ఉంటే, సో అంత గలీజ్ ఉంటుంది కదా లోపల, సో దాన్ని అంతా రిమూవ్ చేసేకి ఇది ఖచ్చితంగా వాడాలన్నమాట ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు. లేదంటే మీరు ఆయిల్ అనేది సో ఇంకొక 20% గలీజ్ అంతా లోపలే మిగిలిపోతుంది. అలాగే కొత్త ఆయిల్ పోసినప్పుడు ఈజీగా డ్యామేజ్ అవుతుంది కొత్త ఆయిల్ కూడా. సో అందుకే మనమైతే ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. 99% అయితే ఇంజన్ నీట్గా అయితే అయిపోతుంది. ఇంకా చాలామంది అయితే పెట్రోల్ వేసి చేస్తారు, పెట్రోల్ డీజిల్ వేసి కొద్దిసేపు ఆన్ చేసి అయితే చేస్తారు. సో అలా కూడా చేసుకోవచ్చు, కానీ మీరు అలా చేసుకునే బదులు ఇది ఇంజన్ షాంపూ అయితే వాడుకోండి, క్యాస్ట్రాల్ వాళ్ళది ఇది. సో దీని ప్రైస్ మనకి అరౌండ్ 120 రూపీస్ అయితే పడుతుంది. సో ఇవైతే మనకు కావాల్సినది. ఇంకోటి వచ్చేసి ఈ సూట్ కేస్ అనమాట. ఫస్ట్ వాటర్ సర్వీస్ చేసేసి దీనివల్ల ఇంపార్టెన్స్, ఇది ఎంత యూస్ అవుతుందో ప్రతి ఒక్కటి అయితే చెప్తాను. ముందుగా అయితే మనము వాటర్ సర్వీస్ అయితే చేసుకుందాము. అలాగే నేను వాటర్ వాష్ అయితే చేస్తున్నాను కదా, చాలామంది అయితే ఎలా చేస్తావు బ్రో వాటర్ వాష్ అని అయితే అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్డేట్ చేశాను. సో ఇది వచ్చేసి ఒక వాటర్ గన్ అన్నమాట. సో ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో అయితే తెప్పించాను. నాకు 300 రూపీస్ అయితే పడింది. చాలా వర్తి ప్రోడక్ట్ అనమాట. సో మొత్తము ఐరన్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది, అలాగే కాపర్తో అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్. సో చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అయితే. దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను స్పీడ్ అయితే పెట్టాను మన బైక్కి వాటర్ వాష్ చేయాలని. సో మనం ఇక్కడ ముందర ఇట్లా తిప్పినట్లయితే, వీడియో ఒకనే ఉన్నా కాబట్టి నేను ఒకనే, సో ఇలా తిప్పినట్టయితే మనము తిప్పి స్ప్రే చేసామంటే మనకు ఒక ఫౌంటైన్ లాగైతే వస్తుంది. సో మీరు ఇప్పుడు చూడొచ్చు. సో అలాగైతే మనము దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనము మన బైక్కి వాటర్ వాష్ అయితే చేసి ఆ తర్వాత అయితే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. అలాగే నేను నార్మల్ చిక్ షాంపూస్తోనే చేస్తున్నాను అనమాట, క్లినిక్ ప్లస్ షాంపూస్ సారీ.
సో ఎందుకంటే మన ఎన్ఎస్కి అయితే దీనిలో అయితే చేయను నేను, ఎందుకంటే మనకు సపరేట్ షాంపూ అయితే వస్తుంది, బైక్ షాంపూ. సో ఆ బైక్ షాంపూ అయితే అయిపోయింది, అందుకే ప్రస్తుతానికి అయితే నేను ఇదైతే వాడుతున్నాను. సో క్లీనింగ్ ప్లస్సే వాడండి, సో కొద్దిగా బాగుంటుంది అనమాట. సో ఇదైతే వాడి నేను మొత్తం క్లీన్ చేసి మళ్ళీ మీకు వీడియోలో అయితే స్టార్ట్ చేస్తాను, కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడైతే మనం వాటర్ వాష్ అయితే చేసేసాము, సో క్లీన్గా అయితే చేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్గా ముందుగా అట్ సైడ్, సో రైట్ సైడ్ అయితే మనకి ఒక క్యాప్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చిన్న క్యాప్ లాగా అయితే ఉంటుంది. సో దీన్ని అయితే మనము కటింగ్ బ్లేడ్తో తిప్పాలన్నమాట. సో తిప్పితే వచ్చేస్తుంది మనకి. సో తిప్పేసిన తర్వాత దీంట్లో అయితే ఆయిల్ డిప్ ఒకటి ఉంటుంది, చూపిస్తాను చూడండి. అండ్ ఆయిల్ అయితే బ్లాక్ అయిపోయింది పూర్తిగా. సో కొద్దిగా వాటర్ డ్రాప్లెట్స్ అయితే పడినాయి. సో మీరైతే పూర్తిగా ఎండిపోయినాక అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం దాంట్లోకి ఇంజన్ షాంపూ అయితే వేయాలి. సో ఇప్పుడైతే నేను ఇంజన్ షాంపూ అయితే వేస్తున్నాను లోపలికి. సో టోటల్గా పోసేయాలి. సో టోటల్గా పోసేసిన తర్వాత మళ్ళీ ఎట్లుందో అట్లా క్యాప్ అయితే పెట్టేసేయండి. సో జస్ట్ లైట్గా అయితే టైట్ చేయండి, సో టోటల్గా అయితే టైట్ చేయొద్దు. సో టైట్ చేసిన తర్వాత బైక్ అయితే ఆన్ చేసుకొని, సో మనమైతే ఒక 5 మినిట్స్ ఇట్లా ఆన్లో అయితే పెట్టుకోవాలి. ఇట్లా ఆన్లో అయితే ఉండాలి 5 మినిట్స్. సో 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ అయితే ఐడియల్ కండిషన్లో పెట్టేసి నేనైతే ఆఫ్ చేసేసాను. ఐడియల్ కండిషన్ అంటే మీరు 10 మినిట్స్ బైక్ని స్టార్ట్ చేసి ఎటువంటి గేర్ వేయకోకుండా అలాగే వదిలేయాలన్నమాట. దాని తర్వాత ఏం చేయాలంటే మనం కిందికి చూసుకుంటే బైక్ కిందికి, సో మనకి 2 బోల్ట్లు అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ బోల్ట్ అనమాట, ఇంజన్ డ్రైన్ ఆఫ్ బోల్ట్. ఇంకోటి ఇక్కడ పైన కూడా ఉంటుంది, ఇంకో బోల్ట్ చూపిస్తాను చూడండి. ఇదో ఇక్కడ కనబడుతుంది కదా. సో మీకు క్లియర్గా ఒకసారి ఇట్లా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఒక బోల్ట్ ఉందన్నమాట. సో అలాగే ఇక్కడ ఒక బోల్ట్ ఉంది. మనం దీంట్లో అయితే ఆయిల్ చేంజ్ చేయాలి. సో ఇట్లా క్రాస్గా అయితే ఉంటుంది, దీంతో అయితే మనం చేయకూడదు. సో ఇక్కడ ఫ్లాట్గా ఉంది కదా, సో దాంతో అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు రిమూవ్ చేసి చూపిస్తా చూడండి. సో కింద బోల్ట్, డ్రైన్ బోల్ట్ అయితే ఉంటుందని చెప్పా కదా, దాని సైజ్ వచ్చేసి మనకి 17 mm అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం బైక్స్కి 17 mm ఉంటుంది అనమాట. సో 70 mm కానీ, లేకుంటే ఇంకా పెద్ద బైక్స్ చూసుకుంటే 18 mm అయితే ఉంటుంది. సో మనది 100cc బైక్ కాబట్టి చిన్న బైక్. సో దీనికి వచ్చేసి మనకి 17 mm అయితే ఉంది. సో దాన్ని అయితే పెట్టి మనము యాంటీ క్లాక్ వైజ్ అయితే తిప్పాలి. సో క్లాక్ వైజ్ తిప్పామంటే అదైతే టైట్ అయితే ఉంటుంది, అలాగే యాంటీ క్లాక్ వైజ్ తిప్పామంటే లూజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను లూజ్ చేస్తున్నాను చూడండి. సో లూజ్ చేసిన తర్వాత మనమైతే ఆయిల్ అనేది నీట్గా తీసేసుకోవాలన్నమాట. సో నాకైతే ఆయిల్ చేతి మీద పడింది. సో మీరైతే అస్సలు వేసుకోవద్దండి, ఎందుకంటే మనము ఆల్రెడీ ఒక 10 మినిట్స్ ఐడియల్ కండిషన్లో పెట్టింటాం కాబట్టి ఆయిల్ అనేది హీట్ ఎక్కింటుంది మనకి. సో చేతి మీద పడంగానే చర్మం అంతా లేసి వస్తుంది అనమాట. అందుకే నేను కొద్దిగా గ్యాప్ తీసుకొని అయితే సో ఆయిల్ బోల్ట్ అయితే రిమూవ్ చేస్తున్నాను, సో ఎటువంటి ప్రాబ్లం రాకూడదని. సో ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నాను అన్నమాట వీడియో తీసేకి. సో నేను వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని చూసుకుంటూ ఆ డ్రైన్ బోల్ట్ని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో రిమూవ్ చేసిన తర్వాత ఇంత బ్లాక్ అయితే వచ్చింది చూడండి. సో ఇదే అనమాట మనకి డ్రైన్ బోల్ట్. సో ఇక్కడే మనకు కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. చాలా మంది కింద సైడ్ అయితే ఉంటుంది కదా, సో ఇంట్లో చేసుకునేటప్పుడు పట్టించుకోకుండా ఎలా పడితే అలా పెట్టి టైట్ అయితే చేసేస్తారనమాట. టైట్ చేసిన తర్వాత మనం ఒకవేళ కరెక్ట్ పొజిషన్లో పెట్టి టైట్ చేస్తే పర్లేదు, ఒకవేళ రాంగ్ సొట్టాబిట్లు ఏమైనా పెట్టి మనం టైట్ చేసామంటే మనకైతే అక్కడ థ్రెడ్డింగ్ అయితే పోతుందన్నమాట. థ్రెడ్డింగ్ పోవడంతో మనకి సో మనకి కింద వైపు ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది టోటల్గా అయితే కారిపోతుంది మనకి కిందికి. సో ఇలాగైతే చేసుకోవద్దండి. ఇప్పుడైతే నేను మనం మళ్ళీ డ్రైన్ బోల్ట్ పెట్టేసిన తర్వాత టైట్గా అయితే ఫిక్స్ చేసిన తర్వాత మనమైతే మళ్ళీ పైన అయితే ఒక క్యాప్ చూపించాను కదా, మనము ఇంజన్ ఫ్లష్ అయితే వేసాం కదా, ఆ క్యాప్ అయితే మళ్ళీ రిమూవ్ చేసుకొని మన ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. సో మ్యాక్సిమం చేత్తో అయితే రిమూవ్ చేయకండి, చాలా టైట్గానే ఉంటుందన్నమాట. మనమైతే కటింగ్ బ్లేడ్తో అయితే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కటింగ్ బ్లేడ్తో రిమూవ్ చేసుకున్న తర్వాత సో కింద అయితే మనము బోల్ట్ అయితే ఫిక్స్ చేసేస్తాం కదా, టైట్గా అయితే ఫిక్స్ చేసుకోండి, ఎలాంటి లూజ్గా అయితే ఫిక్స్ చేసుకోవద్దండి. అలాగే స్క్రూకి మనకి వాచర్ కూడా వచ్చి ఉంటుంది. సో నేనైతే వాచర్ చూపించలేదు, కింద అయితే పడిపోయిండే, నేను కూడా చూసుకోలేదు. ఆ తర్వాత వాచర్ అయితే వేసుకున్నాను. మీరు కానీ వాచర్ వేసుకోకపోతే ఖచ్చితంగా అయితే అది ఆయిల్ అయితే లీక్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసేసారనమాట. పక్కన ఎవరు లేరు కాబట్టి వీడియో అయితే పట్టుకోలేదు. సో ఆయిల్ అయితే పోసేసాను. సో ఇది వచ్చేసి ఓల్డ్ ఆయిల్ అనమాట, చూడండి ఎంత డార్క్గా ఉందో. సో నేను వచ్చేసి ఈ బైక్కి 2000 కిలోమీటర్స్కి ఒకసారి అయితే ఆయిల్ చేంజ్ అయితే చేస్తాను. ఈసారి కొద్దిగా ఎక్కువగానే తిరిగానులేండి. సో అందుకే నేను మీకు సజెస్ట్ చేసింది ఏంటంటే ప్రతి 2000 కిలోమీటర్స్కి ఒకసారి అయితే
ఆయిల్ చేంజ్ అయితే చేసుకోండి. సో ఇది నేను 17 ఎంఎంది ఎక్కడి నుంచి తీసానంటే, ఇలాగైతే నేను ఒకటి మొత్తం బోల్ట్లు, స్క్రూ డ్రైవర్స్ ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి. సో అలాంటి సూట్ కేస్ ఒకటైతే పర్చేస్ చేశాను. కొద్దిగా రీజనబుల్ ప్రైస్‌లోనే వచ్చిందనమాట. కొద్దిగా ఒక ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది కానీ మంచి వర్త్ ప్రోడక్ట్. సో దీన్నైతే నేను ఒక సెపరేట్ వీడియోలో అయితే ప్రతి ఒక్కటి అన్బాక్సింగ్ చేసి, ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తాను, ఎలా యూస్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి అయితే మనకి దీంట్లో ఏమేమి వచ్చాయో నీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇంకో వీడియో అయితే ఒక 2-3 డేస్‌లో అయితే అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమమ్. సో చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అనమాట ఇది. ప్రతి ఒక్కరి దగ్గర బైక్ ఉండే వాళ్ళ దగ్గర, సో వాళ్ళు మెకానిక్ అవ్వని కాకపోని, సో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే చాలా మంచిదన్నమాట. సో దీని గురించి కూడా మీకు చెప్తాను. సో మ్యాక్సిమం విషయాలు అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మీకు మిస్ చేసింటే మర్చిపోకుండా కింద అయితే కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే షార్ట్ వీడియోస్ కింద అయితే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయన్నమాట. మ్యాక్సిమం కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తున్నాను. కొన్ని కామెంట్స్ అయితే మిస్ అవుతున్నాయి. సో ఎవరైతే ఫీల్ కాకండి, ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి అయితే వీడియో ఖచ్చితంగా వస్తుంది. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా వచ్చింటే ఖచ్చితంగా. ఇంకా చాలా వీడియోస్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్. అలాగే మనము మన NS200 కూడా ఆయిల్ చేంజ్ చేసిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉందన్నమాట. ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూడండి. అలాగే నెక్స్ట్ హార్లీ డేవిడ్సన్వి, సో ప్రతి ఒక్కటి అయితే బైక్ రివ్యూస్ అయితే వస్తుంటాయి. అలాగే RX100 గురించి కూడా ఒక మంచి వీడియో అయితే వస్తుందన్నమాట. ప్రతి ఒక్కటి మీరు మిస్ కాకుండా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత దూరం వచ్చారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి అయితే వెళ్ళండి. లైక్ చేశారంటే మన వీడియోకి కూడా కొద్దిగా రీచ్ అయితే పెరుగుతుందన్నమాట. ఒక 10 మంది కొత్త వాళ్ళు అయితే చూస్తారు, వాళ్ళు కూడా మంచి విషయం అయితే తెలుసుకుంటారు. అదనమాట ఇవాళ మన వీడియో. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు నేను మీ వెంకట్, సైనింగ్ ఆఫ్. జై హింద్.